నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? సో ఈరోజు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందామండి. రైట్, ఇట్స్ అ నానో పార్టికల్ ఫార్ములా అండి. మన ప్రోడక్ట్ ఏంటంటే ఇట్స్ అ స్టెమ్ సెల్ రిలేటెడ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, సో స్టెమ్ సెల్ అనగానే చాలా మెంబర్స్ కి డౌట్ రావచ్చు. నిజంగా ఈజ్ ఇట్ అంటే ఎక్కడో ప్రోడక్ట్ తయారైంటది, నిజంగా మనం వాడితే మనకి ఏదన్నా ఇష్యూ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కొద్ది మెంబర్స్ డౌట్ పడొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏ మాత్రం ఉండవండి. ఇది FSSAI ఫస్ఐ అంటాము. దానికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ పాటించి ఇది తయారు కావడం జరిగింది. నో సైడ్ ఎఫెక్ట్, 100% న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, 2 grams into 30 sachets అండి. రైట్, దిస్ ఇస్ ద ప్రోడక్ట్ ఈస్ ఫ్రమ్ హన్వీ ఫైటోటెక్ అండి. సో వాట్ ఆర్ స్టెమ్ సెల్స్? ద మాస్టర్ సెల్స్ చెప్పాలంటే మన మాస్టర్ సెల్స్ న్యాచురల్ గా మెయింటైన్ అండ్ రిపేర్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఈ ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా టిష్యూస్ కావచ్చు, సో యూ నేమ్ ఇట్. ఓకే, సో సెల్ రీజనరేట్ అవుతుంది, రెజ్యూమినేట్ అవుతుంది. తర్వాత ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫార్ములా, యూనిక్ బ్లెండ్ అని చెప్పొచ్చు. 14 ఎక్స్ట్రాక్ట్స్ ఈ 2 grams లో సాషెట్ లో కలిగి ఉండడం జరుగుతుంది. రైట్, ఇది ఎలా వేసుకోవాలంటే పొద్దున్న లేవగానే 4 కింద వేసుకోవడం ద్వారా మన స్ట్రెంగ్త్ పరంగా కావచ్చు. చాలా మెంబర్స్ టెస్టిమోనియల్ నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, బట్ మనం ఈ టెస్టిమోనియల్స్ యూట్యూబ్ లో పెట్టి రచ్చ చేయట్లేదు దయచేసి. బట్ ద ప్రోడక్ట్ ఈజ్ ఎక్సలెంట్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 4 కింద వేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ అనేది మనం చూడొచ్చు. అంతేగాని దిస్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్, గుర్తుపెట్టుకోండి. ఫోన్ చేసి అన్న ఇమ్మడే క్యాన్సర్ తగ్గిపోతుందా, ఆ తర్వాత ఇక ఆల్మోస్ట్ మనకు తెలియని రోగాలన్నీ చెప్పేస్తారు అన్నిటికీ. ఇది దిస్ ఈస్ సపోర్టింగ్ వే ఆఫ్ సప్లిమెంట్ అండి. మనం హెల్తీగా ఉండడానికి. అఫ్ కోర్స్ మీరు మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు, ఇంకోటి వేసుకుంటూ ఉంటారు, బట్ ఇది కూడా వేసుకోవడం ద్వారా రైట్ సపోర్ట్ చేస్తుంది. నేను డాక్టర్ని కనుక్కొని చెప్తాను, ఆయన ఏమైనా చెప్తానంటే నేను వాడతాను. మరి అలా ఉంటే ఆయనే రాసిస్తారు కదా మీకు సపోర్ట్ సప్లిమెంట్. ఇక్కడ దాకా ఎందుకు? బికాస్ సి, ఇక్కడ ఏంటి డాక్టర్ చేసే పని ఏంటి అంటే దే గివ్ సర్వీస్ టు యూ. ఇప్పుడు ఉదాహరణకి ఒక కార్ తీసుకోండి. కార్ ఏమవుతుందంటే షెడ్కి ఎప్పుడు వెళ్తుంది? సర్వీసింగ్ అవసరం అన్నప్పుడు వెళ్తుంది. మీరు అసలు ఏమాత్రం షెడ్కే తీసుకెళ్లరు అంటే కారు పని అయిపోతుంది, అవునా కదా? సో ఎవ్రీ టైం కార్ సర్వీసింగ్ చేసుకునే విధంగా ఉన్నప్పుడు ఓకే, సో మీరు మీ బాడీలో ఉన్నటువంటి హెల్త్ ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? మీ ఆ మీకేమి ఆయన మందు పూసి ఏది చేయడండి, జస్ట్ సర్వీస్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు లివర్ చెడిపోయిందంటే లివర్ కి కావాల్సినటువంటి మెడికేషన్ దానికి మాత్రమే ఇస్తాడు. కిడ్నీ పోతే కిడ్నీకి సంబంధించిన మెడికేషన్ ఇస్తాడు. కంటికి సమస్య అంటే కంటికి మాత్రమే ఇస్తాడు. అంటే ఏదైతే ఉందో దానికి ఏం చేస్తారు వీళ్ళు? మెడికేషన్ అనేది ఇస్తారు. మెడిసిన్ ఇచ్చి నీటికి చేసి పంపించేస్తారు. ఇట్స్ నాట్ లైక్ దట్ మీకు తర్వాత డిటోరేట్ కాదు అని కాదు. ఓకే, సో మెడిసిన్ చేసే పని అదండి. బట్ మనది ఏంటంటే సెల్యులర్ లెవెల్లో పెనిట్రేట్ అయ్యి దానికి కావాల్సినటువంటి బ్లాకేజ్ ఏవైతే రిపేర్ చేస్తుంది, టిష్యూ రిపేర్ కావచ్చు, రీజనరేషన్ కావచ్చు, ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ డెవలప్మెంట్, సెల్ఫ్ రెన్యువల్ కావచ్చు. ఈ విధంగా ఈ సప్లిమెంటేషన్ అనేది ఉపయోగపడుతుంది. రైట్, మరి ఎన్ని రోజులు వాడాలి? రోజు 3 పూట్ల తింటారు కదండి. 3 పూట్ల ఎందుకు? ఒక పూట తిని ఇంకా గమ్ముకుంటే అయిపోయి కదా సంవత్సరం కాలం. మన బాడీకి కావాల్సిందే నిరంతరం. మన బాడీ అనేది సెల్స్ అనేది అంటే ప్రాణవాయువు అంటాం కదా, మనం ఊపిరి పీల్చుకుంటున్నాము, ఊపిరి వదులుతున్నాము అంటే అఫ్ కోర్స్ ఒక ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. మన ప్రాణశక్తి కావాలి. రైట్, వాట్ యు సే. సో దానికోసం శక్తి కావాలంటే వి నీడ్ ఫుడ్ అన్నమాట. సో ఫుడ్ తో పాటు ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్ కావచ్చు, కంటామినేషన్, ఫుడ్ ప్రతిదీ పెస్టిసైడ్ కెమికల్ అయిపోతుంది. మన బాడీలో ఉన్నటువంటి సెల్స్, ఆ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ సెల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు వేస్టేజ్ ని క్లీన్ చేసుకోవడానికి ఇట్ నీడ్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. రైట్, సో సెల్లో చూసుకుంటే మనం ఒకసారి గమనించవచ్చు. వాట్ ఈ స్టెమ్ సెల్ అంటే స్టెమ్ సెల్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద మూల కణము అంటాము. దీని నుంచి మొత్తం మన బాడీ అంతా కూడా రెడీ అయి ఉంటుంది. ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చూద్దాము. రైట్, సో వాట్ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్? సో యాంటీ ఆక్సిడెంట్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి, అందులో ఫ్రీ రాడికల్ అనేది ఏదైతే ఉందో దానికి చార్జ్ అనేది చేస్తుంది మన బాడీకి. సో మనకు హెల్దీగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీకి కావాలి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ కావచ్చు, మినరల్స్, విటమిన్స్. మరి ఇవన్నీ తీసుకుంటున్నాం కదా, మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి అని మీకు క్వశ్చన్ రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ నథింగ్ బట్ యూనో ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ కలిగి ఉంటాయండి. సో మనం ఫుడ్ ద్వారా తీసుకున్నటువంటి ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వస్తుండొచ్చు, అఫ్ కోర్స్ అయినా కూడా మనకు హెల్త్ డిజార్డర్స్ రావడానికి కారణాలు ఏంటి అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ అవర్ బాడీ. రైట్, మన బాడీకి ఒక మంచి స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీకి ఇవ్వడంతో మనము హెల్తీగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. రైట్, సో ఇంకా చూద్దాం. స్కిన్ పరంగా అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్ గా ఒక 4-5 స్టెప్స్ గురించి మాట్లాడదాం. మరి ఎందుకు వాడాలి బాస్ ఈ యాపిల్ స్టెమ్ సెల్ అంటే ఎన్హాన్సింగ్ జనరల్ వెల్నెస్. మనం హెల్తీగా ఉండడానికి ఇది వాడుకోవాలి.
రైట్, మీకు డౌట్ రావచ్చు ఏముంది బాస్, నేను పొద్దున్న లేస్తే పప్పు అన్నం తింటాను, సాంబార్ తింటాను, ఇడ్లీ తింటాను, దోశలు తింటాను, నాన్ వెజ్ తింటూ ఉంటాను, అయిపోయింది, హ్యాపీ కదా, మరి ఎందుకు డిజార్డర్స్ వస్తున్నాయి? బికాస్ ఆఫ్ హెల్త్ డిజార్డర్స్. ఎందుకు అంటే ఫుడ్ లో సరైనటువంటి ఆ ఏమందాము, యూనో ఫుడ్ లో సరైనటువంటి న్యూట్రిషన్ అనేది మిస్ అవుతుంది బికాస్ ఆఫ్ బాయిల్ చేయడం కావచ్చు, ఉడికించడం ద్వారా కావచ్చు, ఇంక ఎన్నో రకాలుగా మనకు కావాల్సినటువంటి అందాల్సినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో అవి బాడీకి అందలేదు కాబట్టి డెఫిషియన్సీ ఏర్పడుతుంది. దానికోసం అనేసి మనం ఈ సప్లిమెంటేషన్ తీసుకోవాలి. ఎవరు 100 సంవత్సరాలు మించి బతకరండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా బతికితే కొద్దిమంది బతకొచ్చు, కాకపోతే మనమేమి స్టైన్లెస్ స్టీల్ ఏం కాదు తుప్పు పట్టుకోకుండా ఉండడానికి. మన బాడీకి ఖచ్చితంగా టైం టు టైం ఇవ్వగలిగితేనే మనం హెల్తీగా ఉంటాం ముందుకి. అంతేగాని ఇట్స్ నాట్ లైక్ నేను ఏమి ఇవన్నీ అవసరం లేదు, ఎంత వేస్ట్ చెత్త అని కాన్సెప్ట్ లో ఉంటే ఒక ఒక రోజు స్ట్రోక్ వస్తుంది ఆ వ్యక్తికి, ఒక రోజు కిడ్నీ పోవచ్చు, లివర్ పోవచ్చు, ఎన్నో రకాలటువంటి ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిందే. ఇదైతే 100%. ఇది కాదనేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడ ఈ ఆశలు రాయించుకుంటాడు, అయితే 100%. ఆరోగ్యశ్రీలు అవి ఇవి ఉన్నాయి, అఫ్ కోర్స్ అవి పని చేస్తాయి తెలియదు, ఎవరికి తెలియదు. ఇన్ కేసు వెళ్తే మటుకు రిసీవ్ చేసుకుంటారు, ఓ 50,000 రూపాయలు మీ పేరు చెప్పి బిల్ రాసుకుని గవర్నమెంట్కి పెట్టుకుంటారు, మనకు తెలిసిందే రైట్. డాక్టర్ ఎంతసేపు సర్వీస్ చేస్తాడు, సర్వీస్ అంటే ఏంటి, నథింగ్, దానికి మందు పూసి దాన్ని జాగ్రత్తగా ఇది చేసి పంపించేస్తాడు కానీ దాన్ని నయం చేయడు, గుర్తుపెట్టుకోండి రైట్. రైట్, ఇంకా చూద్దాం. హెల్తీ ఏజింగ్, ప్రొటెక్ట్ స్కిన్ స్టెమ్ సెల్స్ అండి. ఆ, తర్వాత రిజర్వేషన్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది అంత ఇన్ఫర్మేషన్ అనేది మీరు గమనించండి, ఇవి నొప్పులు సంబంధించినవి, వీటన్నిటికీ కూడా మంచి రిజల్ట్స్ అయితే కనపడుతున్నాయి. ఓకే, నర్వ్ రీజనరేషన్, ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్, బూస్ట్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్. ఓకే, ఇంకా చాలా చూడొచ్చు. మరి ఈ 14 ఇంగ్రీడియంట్స్ ఏవేవి ఉన్నాయి బాస్ అని అడగొచ్చు. సో ఇందులో యాపిల్ స్టెమ్ సెల్ అండి 150 mg, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, మెలన్ ఎక్స్ట్రాక్ట్, రెస్పెసల్ రాస్బెర్రీ, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, క్యాన్బెర్రీ, స్ట్రాబెర్రీ, ఆస్టాజెంతిన్, కోఎంజిమ్, క్యూటెన్, కొరల్లా, ఒమేగా 3, బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్. ఇన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉండడం ద్వారా మనం హెల్తీగా ఉండడానికి, ఇది తీసుకోవడం ద్వారా హెల్తీగా ఉండడానికి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఇంకా సో ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్ని చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనము ఒకసారి ఆన్లైన్ లో లేదంటే ఈ పీడిఎఫ్ తీసుకొని మనం చూసుకోవచ్చు రైట్. ఇంకా సో మరి ఇంకా అదర్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి మన దగ్గర చూద్దాం రైట్. విల్ సి సమ్ అదర్ ప్రోడక్ట్స్ ఆర్ దేర్. ఓకే, యా. సో ఇక్కడ చూడండి, మనము నాడ్ ప్లస్ అంటున్నాం, ఎన్ఏడి ప్లస్, నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ అనమాట. ఇట్స్ అడ్వాన్స్డ్ సెల్యులార్ న్యూట్రిషన్ అని చెప్పొచ్చు రైట్. ద సీక్రెట్ ఆఫ్ హెల్తీ లైఫ్ వెల్నెస్ డీకోడెడ్. మరి నాడ్ ప్లస్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? సింపుల్ వేలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎన్ఏడి ప్లస్, ఎన్ఏడి అనేది ఒక ఎంజైమ్ అండి. ఓకే, ఇట్స్ అన్ ఎంజైమ్. ఈ ఎంజైమ్ అనేది మన బాడీ మాత్రమే తయారు చేస్తుంది, బయట నుంచి ఇవ్వడానికి కుదరదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మన బాడీ ఎలా తయారు చేస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవరీ సెల్ ఇది ప్రొడ్యూస్ చేయాలి. ఈ నాడ్ ప్లస్ అనే ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తే మన బాడీ మొత్తం కూడా ఇట్స్ అ మాస్టర్ ఆఫ్ ఆల్ ద ఎంజైమ్స్ అని. ఓకే, నిద్ర పట్టాలంటే ఒక ఎంజైమ్ రిలీజ్ కావాలా, ఆఖరి కావాలంటే పొట్టలో ఎంజైమ్ రిలీజ్ కావాలా, అంటే ఈ విధంగా చూసుకుంటే ఎన్నో రకాలుగా ఉపయోగాలు అనేది ఇది మాస్టర్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మన బాడీలో మ్యాడ్ ప్లస్ లెవెల్స్ తగ్గిపోతాయో అప్పుడు మనం హెల్త్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎప్పుడైతే నాడ్ ప్లస్ లెవెల్స్ ఆ బాగా పెంచామో మన బాడీలో, ఆటోమేటిక్ గా మన హెల్త్ ఫిట్నెస్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం అనారోగ్యాలకి బారిన పడకుండా మనము ఇది ఉపయోగపడుతుందండి. ఓకే, సో ఇంకా చూద్దాము రైట్. సో ప్రోడక్ట్ ఏంటి? ఎస్, ఇందులో 60 క్యాప్సూల్స్ ఉంటాయండి. నికోటమైడ్ రైబోసైడ్ హైడ్రోజన్ మెలాట్ అంటాం, 250 mg ఉంటుంది. క్యూరాసిటిన్ ఫైటోసెమ్ 100 mg ఉంటుంది. ట్రాన్స్ రెసివిటల్ 50 mg అండ్ ఆస్తాజెంతిన్ 4 mg ఉంది. అండ్ ఇంకా సమ్ అదర్ థింగ్స్ తీసుకుంటే మనకు ఈ ప్రోడక్ట్ లో ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి రైట్. ఈ దీని ఎంఆర్పి వచ్చి 4,999 రూపాయలు. బట్ మనకు వచ్చే ప్రైస్ అనేది మీకు లాస్ట్ లో చెప్తాను రైట్. ఇవి మన యాపిల్ స్టెమ్ సెల్ బాక్సులు అండి. ఓకే, సో ఇంకా చూద్దాం ఇంకా ఏమున్నాయి. సో దిస్ ఇస్ ఎ న్యూ ప్రోడక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ గమనించండి, ఇట్స్ ఎ న్యూ ప్రోడక్ట్. ఏంటి న్యూ ప్రోడక్ట్ అంటే ఏంటి చూద్దాం రైట్. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ 22 ఇంగ్రీడియంట్స్ కలిగినటువంటి ప్రోడక్ట్ అండి ఇది. ఓకే, సేమ్ మనకు ఇందాక 14 ఇంగ్రీడియంట్స్ చూసాము, బట్ 22 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇక్కడ. గమనించండి, నాడ్ ప్లస్ విత్ యాపిల్ స్టెమ్ సెల్, ఈ 2 రకాల ఇంగ్రీడియంట్స్ కలిగి ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి ఇది. ఓకే, సో నిజంగా నాడ్ ప్లస్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, బెనిఫిట్స్ ఆఫ్ నాడ్ ప్లస్ మెంటల్ క్లారిటీ ఉంటుంది, ఎయిడ్ ఇన్ బ్యాలెన్స్
అండ్ ఇమ్యూన్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, స్కిన్ రెజనేట్ అవుతుంది, ప్రొటెక్ట్స్ రిపేర్ డిఎన్ఏ కావచ్చు, ఇంప్రూవ్స్ బ్లడ్ ఫ్లో కావచ్చు, బూస్ట్ మెటబాలిజం కావచ్చు, అడిటివ్ రికవరీ, అడిక్షన్ ఏదైనా ఉంది అంటే దాని రికవరీ పరంగా మన బాడీని మేనేజ్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది, 18 వెయిట్ కంట్రోల్ కావచ్చు, లోయింగ్ బ్లడ్ ప్రెషర్ కావచ్చు, డైజెషన్, ఫైట్స్ ఇన్ఫ్లమేషన్, యాంటీ ఏజింగ్, ఎనర్జీ, రైట్. సో మీరు నిజంగా చెప్తున్నాను, ఈ నాడ్ ప్లస్ అనే క్యాప్సూల్ ఏదైతే ఉందో నిజంగా లేడీస్ కి చాలా అద్భుతంగా ఒక వరం లాంటిదండి. ఒక్క క్యాప్సూల్ మార్నింగ్ టైంలో ఫుడ్ తిన్న తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వేసుకోగలిగితే నిజంగా వాళ్ళకు ఒళ్ళు నొప్పులు కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ పటాపంచలు అయిపోతాయి, నో డౌట్. సో అద్భుతమైన ప్రోడక్ట్ అండి. మనకు చాలా టెస్టిమోనల్స్ అయితే చాలా మంది చెప్పారు, ఓకే. బట్ ది ప్రోడక్ట్ ఈస్ అల్టిమేట్. డైలీ ఒక క్యాప్సూల్ ఈజ్ ఎనఫ్, రైట్. సో అలాంటిది ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తో ఇక్కడ చూడండి మీరు, ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ని కలిపి మన ప్రోడక్ట్ అనేది యాపిల్ స్టెమ్ సెల్ విత్ నాడ్ ప్లస్ అండి. ఇక్కడ చూడండి, ఇది ఇంకా మనకి ప్రోడక్ట్ లాంచ్ కాలేదు, లాంచ్ అవుతుంది, ఓకే. సో మ్యాలస్ డొమెస్టికా కావచ్చు, గ్రేప్ సీడ్ కావచ్చు, బీటా అండ్ ఎంఎన్ నికోటిపేట్ మోనోన్యూక్లియోటైడ్ 250 mg గమనించారా, కోఎంజైమ్ ఇవి 20 సాషెట్స్ మాత్రమే రావడం జరుగుతుంది, రైట్. ఇంకా ప్రోడక్ట్స్ గురించి మనం ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. బట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏంటి అనేది చూద్దామండి. వాట్ ఈస్ ద బిజినెస్ హియర్, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా బిజినెస్ అనేది బిజినెస్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, రైట్, నిజంగా ఈజ్ ఇట్ పాసిబుల్ క్వశ్చన్ వస్తుంది మనకు, రైట్. సో బిజినెస్, వాట్స్ బిజినెస్, రైట్. సో ఎవరైనా సరే దీని ప్రైస్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది గురించి మనం డిస్కస్ చేస్తే $10, $10 అండ్ అబౌవ్ ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ లో యాడ్ అయ్యి యాక్టివేట్ చేసుకోవచ్చండి. అంటే వితౌట్ ప్రోడక్ట్, ఇది ప్రోడక్ట్ వద్దు ఏమొద్దు అనుకుంటే, రైట్, డైలీ 2.33% డైలీ ఆర్ఓఐ అప్ టు 300% వరకు. అంటే ఒక ₹1000 మనం రిజిస్ట్రేషన్ చేసుకొని యాక్టివేషన్ చేసుకుంటే, రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీ, ఓకే. ఒక ₹1000, $10 అంటే ₹1000 అనుకుందాము. మీకు డైలీ 2.33% అంటే అప్ టు 300% వరకు మీకు క్యాష్ బ్యాక్ ఆర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉందండి, రైట్. రిసీవర్ ప్రిన్సిపల్ ఇన్ 43 రోజుల్లో మనం పెట్టినటువంటి ₹1000 తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ బైనరీ మ్యాచింగ్ బోనస్ ఉందండి. 1:2 ఆర్ 2:1 తర్వాత 1:1 తీసుకుంటే 10% ఆఫ్ ద అమౌంట్ మనకు మ్యాచింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ క్యారీ ఫార్వర్డ్, పవర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, రైట్. సో ఒక వ్యక్తి ఒక రోజుకి ఒక ₹10,000 సంపాదించుకోవచ్చు, $100. అండ్ మెనీ మోర్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయి. డైలీ క్లోజింగ్, డైలీ పే అవుట్ ఉంటుంది. P2P ట్రాన్స్ఫర్ అవైలబుల్ అండి. మీ దగ్గర ఉదాహరణకు ఒక $10 ఉన్నాయి, రైట్. మీ ఫ్రెండ్ ఎవరినో ఒక వ్యక్తి ఇన్వైట్ చేశారు, హీ వాంట్ టు యాక్టివేట్ హిజ్ అకౌంట్ అంటే ఆయన దగ్గర మీరు ₹1000 తీసుకొని $10 అనేది ఆయనకి ఇచ్చేసి ఆయన అకౌంట్ యాక్టివేట్ చేసుకోవచ్చు, రైట్. అండ్ ర్యాంక్స్ అండ్ రివార్డ్స్, నో టైమ్ లిమిట్ అక్యుములేషన్ ప్లాన్ అని తీసుకుందామండి. టైం లిమిట్ ఏం లేదు, స్లోగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సిల్వర్ అనగానే $200, ఏ టీమ్ అండ్ $200, బి టీమ్ అయితే మీకు $10 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్ అయితే ఆ $1000 ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో మనం $50 ఇవ్వడం జరుగుతుంది. పెరల్ తీసుకుంటే 5K, 1000, $5,250. కోరల్, చోపాజ్, గారెట్, తర్వాత ఎమరాల్డ్, రూబీ, డైమండ్, ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా ఏ టీమ్ అండ్ బి టీమ్ లో మ్యాచింగ్ అయితే మనకు ఆల్మోస్ట్ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం అయితే ఉంది. అండ్ ఇట్స్ విన్ విన్ సిచ్యుయేషన్ అండి. మనం టీమ్ తో వర్క్ చేస్తేనే ఇలాంటి ఇన్కమ్స్ తీసుకోవచ్చు, రైట్. సో ఆల్ ద బోనస్ పెయిడ్ పార్ట్స్ ఆఫ్ 5 times అండి. అంటే ఇక్కడ గమనించండి మీరు కరెక్ట్ గా 10%, బైనరీ 10% అనేది ఉంది ఇక్కడ, రైట్. బైనరీ 10% ఉంది. ఈ రివార్డ్స్ అండ్ అవార్డ్స్ తీసుకుంటే 5% ఉంది. ఇట్స్ అగైన్ అండ్ అగైన్ టీమ్ మీద మరీ పే చేస్తున్నారు ఇక్కడ, గమనించండి, ఓకే. చాలా హ్యూజ్ ఇన్కమ్. కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 20% వరకు మనకు ఇన్కమ్, బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది అవైలబిలిటీ ఉందండి ఇక్కడ, గమనిస్తే కరెక్ట్ గా, రైట్. ఇంకా చూద్దాం. మరి ఇలాంటి ప్రోగ్రామ్ కి మనం ఏం చేసామంటే, మై టీమ్ ఇంక్లూడెడ్ సమ్ ప్రోడక్ట్స్ అండి. మేము మా టీమ్ తో పాటు మేము ఒక ప్రోడక్ట్ ని ఇందులో ఇన్సర్ట్ చేసి మేము మార్కెటింగ్ అనేది చేస్తున్నాం. యాపిల్ స్టెమ్ సెల్ 14 ఇంగ్రీడియంట్స్ అండి, 20 సాషెట్స్, 20 సాషెట్ల బాక్స్ మనం ఇస్తున్నాం, రైట్. సో 20 సాషెట్ల బాక్స్ 2 ఇస్తున్నాము ₹1350. వాళ్ళ ఐడి 10BV, $10 ని యాక్టివేట్ చేస్తున్నాం. తర్వాత నాడ్ ప్లస్ అండి, అడ్వాన్స్డ్ న్యూట్రిషన్ సప్లిమెంట్ 60 క్యాప్సూల్స్ సెల్లింగ్ ప్రైస్ అండి, ₹1400 కి 10BV వస్తుంది వాళ్ళకి. సో వీఆర్ యాక్టివేటింగ్ దేర్ ఐడి. సో సింపుల్, వీఆర్ యాక్టివేటింగ్ అన్ ఐడి ఫర్ ఎవరీ పర్చేజ్. మా దగ్గర ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఐడి కూడా యాక్టివేట్ చేస్తున్నాం. అంటే ₹1300, 1350కి వాళ్ళకి ఆల్మోస్ట్ ₹3000 దాకా క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ₹1400 నాడ్ ప్లేస్ తీసుకుంటే వాళ్ళకి ₹3000 దాకా క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంది, రైట్. సో ఈ విధంగా చూసుకుంటే సింపుల్ ప్రోగ్రామ్, మై డిఫరెన్స్, దిస్ ఇస్ ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యుయేషన్ అని చెప్పొచ్చు, రైట్. సో ఇక్కడ ఒకసారి గమనిద్దాం. ₹1350కి 1000
10 BB అంటే 1000 రూపీస్ యాక్టివేషన్ ఉంది. 2.33% అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ 42 రోజుల్లో క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఏంటి వెబ్సైట్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. వాట్స్ అ వెబ్సైట్, రైట్? సో ఇక్కడ చూడండి, ఈ ప్యానల్ ఇలా ఉంటుందండి. ఎక్స్పర్ట్స్ మూమెంట్ డాట్ ఇన్ అనేది వెబ్సైట్ మై డిఫెన్స్. సో ఇది నా ఐడి, రైట్? సో ఒకసారి చూద్దాము టీమ్ ఏ విధంగా ఉంది ఏంటి, మనం గీనియాలజీ కూడా చూసుకోవచ్చు నీట్గా. ఓకే, ఈ విధంగా మనకు టీం అనేది ఉంది, రైట్? సో ఈ విధంగా క్లిక్ చేస్తే ఏ టీంలో ఎంత మెంబర్స్ ఉన్నారు, బి టీంలో ఎంత మెంబర్స్ ఉన్నారు, యాక్టివేషన్ ఎలా ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ, రైట్? సో మనకి ఏదైనా ఇన్కమ్ వచ్చిందా, రైట్? ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది, రైట్? మనము ఫండ్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం ఇంకా అదర్ మెంబర్స్, ఇంకా లెట్స్ సీ దట్ ఫండ్ టు అదర్స్. మన దగ్గర ఫండ్ ఉంది అంటే వేరే వాళ్ళకి ఈవెన్ $1 అయినా ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత విత్డ్రాల్ కావాలి అంటే ఇక్కడ 0.15 ఉంది కాబట్టి యూ డోంట్ హ్యావ్ మినిమం బ్యాలెన్స్. ఎప్పుడైతే మనకు బ్యాలెన్స్ ఒక $5-10 వచ్చిందంటే మనం విత్డ్రా అనేది పెట్టుకుంటే మనకి విత్డ్రా వచ్చేస్తుంది. మోర్ ఓవర్ మంచి ఆపర్చునిటీ అయితే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో మనకు డైరెక్ట్ రెఫరల్ బోనస్ ఏమైనా ఉందా? ఎస్, సంథింగ్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆర్వై బోనస్ తీసుకుంటే మనకు ఈ విధంగా రావడం జరిగింది. ఆర్వై బోనస్ అనే దానికంటే మనం సింపుల్గా చెప్పాలంటే క్యాష్ బ్యాక్ అనొచ్చు. క్యాష్ బ్యాక్ అనేది ఎక్కడ ఉందండి? వేస్ ద క్యాష్ బ్యాక్? ఎస్, ఇక్కడ చూడండి క్యాష్ బ్యాక్. ఓకే, సో ఈ విధంగా మనకు ప్రోగ్రామ్ అద్భుతంగా జరుగుతుంది. మీకు కావాల్సినటువంటి సపోర్ట్ కావాలంటే ఐ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఎవరీ మేనర్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో చాలా అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అండి. మీకు పవర్ ఏదైనా కావాలి అంటే, లైక్ మీరు కొంచెం త్వరపడితే పవర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈస్ ద ఆపర్చునిటీ మై డియర్ ఫ్రెండ్స్, రైట్? సో ప్లాన్ చేసుకోండి. ఇట్స్ విన్ విన్ సిచ్యుయేషన్, రైట్? ఉదాహరణకి ఇందాక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మర్చిపోయాను. ఉదాహరణకి మీరు 1350 పెట్టి రెండు బాక్సులు తీసుకున్నారు, రైట్? సో రోజుకి 233 రూపీస్, సారీ 23 రూపీస్ రావడం జరుగుతుందండి. 23 రూపీస్ ఇంటూ, సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ క్యాల్కులేటర్, ఓకే, 23 ఇంటూ హౌ మచ్? రోజుకి 23 రూపాయలు ఇంటూ నెలకి వేసుకోండి అంటే 690, అంటే ఆల్మోస్ట్ 700 రూపీస్. 2.33 ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 700 రూపీస్ రావడం జరుగుతుందండి ఒక నెలకి. ఓకే, మరి ప్లస్ 2 మంత్స్ తీసుకుందాం. 2 మంత్స్లో ఎంత వస్తుందండి? 1380 రూపీస్. అంటే మీరు పెట్టినటువంటి అమౌంట్ ఆల్మోస్ట్ మీకు వచ్చేసినట్టే ఇక్కడ, రైట్? 2 మంత్స్లో. అట్ ద సేమ్ టైం యు ఆర్ ఎంజాయింగ్ ద ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అనేది రెగ్యులర్గా మీరు వాడుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది యాజ్ ఎ సప్లిమెంటేషన్ వేలో. సో ఇంకేం కావాలి బస్? ఇట్స్ వెరీ క్లియర్, రైట్? సో 300% వరకు అంటే ఆల్మోస్ట్ 3000 రూపాయల వరకు మనం క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో త్వరపడండి, మంచి బిజినెస్ ఆపర్చునిటీ. ఇక చాలా మెంబర్స్ అనుకుంటారు నాకెందుకు, నేనేం చేస్తా. సింపుల్ యాజ్ ఎ కస్టమర్గా మీరు వాడాలనుకుంటున్నారంటే ఈ ప్రోగ్రాంలో, ఈ స్కీమ్లో తీసుకోవడం ద్వారా ఫస్ట్ మీకు ప్రోడక్ట్ వచ్చేసింది, రైట్? సెకండ్, ఎలాగో మీరు ఎవరిని జాయిన్ చేయరు మనకు తెలిసిందే. ఎవరైనా జాయిన్ చేస్తే అది వేరే విషయం, ఓకే? బట్ మీకు యాజ్ ఎ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రాంలో తీసుకోవడం ద్వారా 2 నెలల్లో మీరు పెట్టినటువంటి అమౌంట్ ఆల్మోస్ట్ మీ చేతికి వచ్చేసినట్టే కదా. ఇక్కడ మీరు బిజినెస్ గురించి ఏం వాడట్లేదు, మీకోసం మీరు వాడుతున్నారు. అలాంటిది మీకు 300% అంటే ఆల్మోస్ట్ 3000 రూపాయలు వచ్చే అవకాశం ఉందండి. 1000 రూపీస్ టాప్అప్ అయితే. బట్ మీరు పెట్టిన అమౌంట్ మీకు వస్తుందంటే హ్యాపీయే కదా. ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్, ఇట్స్ క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు, రైట్ మై డియర్ ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.